చితిపైనే కాకుండా మానవ శరీరాన్ని కరెంటుతో కూడా దహనం చేస్తారు. ఈ ప్రక్రియను ఎలక్ట్రిక్ క్రిమిటోరియం అంటాం. మనిషి జీవితంలో ఒక నిజం ఉంది, అదే మరణం. మరణం తర్వాత మన శరీరానికి ఏం జరుగుతుంది? పూర్వకాలంలో చితిపై దహనం చేసేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ కూడా మన చివరి ప్రయాణంలో భాగమైంది. ఇది ఎలక్ట్రిక్ క్రిమిటోరియం. ఇక్కడ కట్టెలు అవసరం ఉండదు, బదులుగా అత్యధిక ఉష్ణోగ్రతతో పనిచేసే ఎలక్ట్రిక్ దహన యంత్రం శరీరాన్ని దహనం చేస్తుంది. ఇది ఆధునికమైన మరియు నియంత్రిత విధానం. మరణించిన వ్యక్తి శరీరాన్ని ఒక స్టీల్ ట్రే మీద ఉంచుతారు. ఆ ట్రే ఎలక్ట్రిక్ దహన యంత్రం లోపలికి వెళ్తుంది. తర్వాత అత్యంత వేడి శరీరాన్ని పూర్తిగా దహనం చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్. ఈ ఎలక్ట్రిక్ దహన యంత్రంలో ఉష్ణోగ్రత 800 నుండి 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీనికి అవసరమైన విద్యుత్ శక్తి సుమారు 150 నుండి 250 కిలో వాట్స్. ఈ అధిక ఉష్ణోగ్రత శరీరాన్ని వేగంగా దహనం చేస్తుంది. ఎలక్ట్రిక్ క్రిమేషన్ చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా 60 నుండి 90 నిమిషాల్లో దహనం పూర్తవుతుంది. అందుకే చాలా నగరాల్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయ దహనానికి సుమారు 300 నుండి 500 కిలోల కట్టెలు అవసరం. దీనివల్ల అడవులు నశిస్తాయి. ఎలక్ట్రిక్ క్రిమిటోరియం చెట్లను కాపాడుతుంది మరియు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. భారతదేశంలో చాలా ప్రముఖుల అంత్యక్రియలు కూడా ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో జరిగాయి. ముంబైలోని ఆధునిక క్రిమిటోరియంలు ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఇది ఆధునిక నగరాల ఎంపికగా మారుతుంది. ఎలక్ట్రిక్ క్రిమేషన్ వల్ల పొగ చాలా తక్కువగా వస్తుంది, చెట్లను కాపాడుతుంది, పర్యావరణాన్ని రక్షిస్తుంది. అందుకే ఇది పర్యావరణానికి అనుకూలమైన విధానం. భారతదేశంలోని చాలా నగరాలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలను నిర్మిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది సాధారణ విధానంగా మారే అవకాశం ఉంది. మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు 1980లో అయితే ప్రారంభమయ్యాయి. మొదట్లో అయితే ఇది పెద్ద పెద్ద నగరాల్లోనే కేవలం అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ దహన ఖర్చు సుమారు 500 నుంచి 3000 రూపాయలు ఉంటుంది. చాలా చోట్ల ఇది సాంప్రదాయ దహనానికంటే తక్కువ ఖర్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, సాధారణ దహనంలో అయితే మనకి పొగ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అదే కానీ ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో కానీ మనం దహనం చేస్తే కాలుష్యాన్ని 70% వరకు మనం తగ్గించవచ్చు. పెద్ద నగరాల్లో శ్మశానాల కోసం స్థలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు అత్యంత ఉపయోగకరంగా మారాయి. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ క్రిమేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా చివరగా దహనం పూర్తయిన తర్వాత శరీరం బూడిదగా, ఎముకలు ముక్కలుగా మారుతాయి. సాధారణంగా అవి 2 నుంచి 3 కిలోల వరకు ఉంటాయి. జీవితం ప్రకృతితో మొదలవుతుంది, మరణం తర్వాత మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. మన చివరి ప్రయాణంలో కూడా టెక్నాలజీ పర్యావరణాన్ని కాపాడటానికి సహాయం చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం నాతో పాటు స్పెండ్ చేసినందుకు. ప్లీజ్ టేక్ కేర్.